తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్స్ ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 45 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ, ఆయన లీలను గుర్తు చేసుకుంటూ, అక్కడుండే టీవీలు కూడా చూసుకొని మేము నైమికమయ్యి దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది వాళ్ళకు ఒక తృప్తి. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం. ఇది రాష్ట్రంలో ప్రజలందరి యొక్క మనోభావం. రెండోది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితుని కాదు, కానీ భక్తుడిగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మరికి వాడు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా జరిగిన సంఘటనల పట్ల నా విచారాన్ని, బాధని, ఆవేదనని, జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అనేది తీసుకోవాలని, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసే సందర్భంలో వ్యక్తం చేస్తున్నా. అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది. దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్, మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత, అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో 6 కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్, అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం, వీళ్ళు మొత్తం 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం 6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు.
ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి, దెబ్బలు తగిలాయి. వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మిగిలిన వాళ్ళు దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క, 2 ఈశ్వరమ్మ, 33 మందికి ఇంజురీస్ అయినాయి. ఆ 33 మందికి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితుల్లో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది. వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆ 33 మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం. రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అంతలోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి, డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమి కానీ